అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి 2వ అంతస్తు నుంచి 2 నెలల చిన్నారిని విసిరేసిన నానమ్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారి తల్లి పూజిత ఫిర్యాదుతో నానమ్మ సత్యమ్మ, తండ్రి అశోక్ కుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం మామిడాకులపల్లి గ్రామానికి చెందిన పూజిత అశోక్ కుమార్ 2 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. తమ పెళ్లి ఇష్టం లేని అత్త సత్యమ్మ తరచూ తనను ఇబ్బందులకు గురి చేసేదని పూజిత తెలిపింది. బిడ్డకు ఆముదం తాగించి పిట్స్ వచ్చేలా చేసిందని ఆరోపించింది. ఆసుపత్రిలో చేర్చితే నిద్రపోతున్న సమయంలో చిన్నారిని తీసుకెళ్లి 2వ అంతస్తు నుంచి కిందకు పడేసిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అదృష్టవశాత్తు మురుగు కాలువలోని వాటర్ బాటిల్పై పడి చిన్నారి ప్రాణాలతో బయటపడిందని తెలిపింది. కేసు వాపసు తీసుకోవాలంటూ బంధువుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని పూజిత ఆవేదన వ్యక్తం చేసింది. చిన్నారికి చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. అంటే పాపను పాలు తాపేసి మేల్కొని ఉండ ఎక్కడ ఎత్తుకుపోయింది ఆడేసిందో నాకైతే ఏం తెలుసు సార్. ఇంక ఇచ్చేసారు రాజు అది చేసారు రాజు, నీకేంటి బిడ్డ ఈ వయసుకి ఏంటికి చేసుకుంటువి అని అంటుంది సార్. వాళ్ళు చాలా మంది వస్తున్నారు సార్, చైన్ వెనక్కి తీసుకోండి అని చెప్పి సార్. వాయి వచ్చింది, ఆమెను తప్పించింది అత్తమ్మ. అది తలకెక్కింది. ఆ తలకి ఎక్కేపటికి వాయి వచ్చా ఇంతవే. ఆ తానికి హిందూపురం పోతుమే. ఆ తా చాలా సీరియస్ ఉంది అన్నబట్టి ఈడ వస్తుమే. మాకు పెళ్ళి అయ్యి 2 నెలలు అయ్యి సార్. చాలా సీరియస్ ఉంది సార్, ఆపరేషన్ చేయాలంటున్నారు సార్. బతికేది దోటి అంటున్నా. ఏమనైతే వాళ్ళు చేశారు అంతా. నా కూతురు బతుక్కోకుండా చచ్చిపోతే వాళ్ళతో నేను మాత్రం ఇడ్చాను సార్, చంపేస్తాను ఏదన్నా కానీ. కేసు వెనక్కి తీసుకో అని అంటున్నారు సార్. పెళ్ళమ్మ బిడ్డ కావాలనుకున్నాడు అయితే నా సపోర్ట్ రాళ్ళ, వాళ్ళ అమ్మ సపోర్ట్ పోయినాడు సార్. కెమెరాలో ఆమె ఒప్పుకుంటుందా లేదని మళ్ళీ లాస్ట్ లో ఒప్పుకొని సార్. ఆమె ఒప్పుకున్నాక మళ్ళీ సీసీ కెమెరాలో నువ్వేనమ్మా ఉండిండేది అని సార్ చెప్పినాడు సార్. పాపకి ఫిట్స్ వచ్చాయని 2 months బేబీ, అది ఫిట్స్ వచ్చాయని చెప్పి జూలై 22nd పీడియాట్రిక్ వార్డులో అడ్మిట్ అయినారు. లోపల బేబీ గానీ బాగా పాలు తాగుతుంది, బాగా యాక్టివ్గా ఉంది. దే ఆర్ ప్లాన్ ఫర్ డిశ్చార్జ్ విత్ ఇన్ 2 or 3 days. అట్లాంటి టైంలో 28th నైట్ పైన పీడియాట్రిక్ వార్డు నుంచి కిందికి పడేశారు. వెంటనే అక్కడ SNCU అని ఉంది. పొట్ట మీద, చెస్ట్ మీద అన్ని గీతలుగా పడుతుంది అనమాట. అబ్రేషన్స్ అంటాం మా మాటల్లో చెప్పాలంటే. బెడ్ దగ్గర ఒక దగ్గర నొక్కబడినట్లు అయిపోయింది. మేడం వాళ్ళ నానమ్మే పడేసిందంట మేడం అని చెప్పారు. ఏంటి కారణం అంటే ఆడపిల్లని వద్దంట వాళ్ళకి. వాళ్ళ నాన్నగాని ముందు నుంచి గాని కొంచెం అయిష్టంగానే ఉన్నిందంట ఆ అమ్మాయి చెప్పడము. వాళ్ళిద్దరిని వాళ్ళు పోలీసులు తీసుకుపోయినారు మేడం అని అన్నారు అనమాట. చూసేసి వచ్చాను బేబీని, బాగా పాలిపోయినట్టుంది బికాస్ ఆఫ్ అనీమియా. సో మీ వెంటనే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వండి, ప్రోటోకాల్ ప్రకారము ట్రాన్స్ఫ్యూషన్ ఇచ్చేసి కనీసం ఇమ్మీడియట్గా ఒక 10 grams పైన వచ్చేటట్లయినా చూసుకోండి అని పీడియాట్రిషియన్స్ కానీ చెప్పొచ్చాను.